హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఈ రోజుల్లో చాలా రకాలైన భయాలు, చాలా రకాలైన పోరాటాలు మనుషుల యొక్క జీవితాలని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏమవుతుందో తెలియదు. ఆర్థిక భయాలు ఒక పక్కన, అనారోగ్య భయాలు మరొక పక్కన, శత్రువుల గురించినటువంటి దిగులు మరొక పక్కన, కన్న బిడ్డలను గురించినటువంటి భయాలు మరొక పక్కన. ఇలాగున అనేక రకాలైన భయాల చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి మనుషుని జీవితానికి దేవుడు ఇస్తున్న అద్భుతమైన అభయము ఏమిటి అంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. అంటే దేవుని ఆత్మ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో వారు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటి? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని చెప్పిన దేవుడు తన ఆత్మ చేత సమస్తమును జరిగించే దేవుడు. నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో నువ్వు పొందుకోలేని వాటిని, సాధించలేని వాటిని, జయించలేని వాటిని దేవుని ఆత్మ చేయగలుగుతాడు. అందుకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీలో, నీతో కూడా ఉండినట్లుగా దేవుని ఆత్మను నువ్వు ఆహ్వానించాలి. ఆత్మ కలిగిన వాడవై ఉండాలి. లేఖనం చెప్తుంది, తనను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క జీవితం, పరిశుద్ధాత్మతో కూడిన జీవితం, పరిశుద్ధాత్మ నింపుదలతో జీవించే జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకంతో జీవించే జీవితం ఏ భయము లేకుండా ధైర్యముతో ఉండగలిగినట్లుగా చేస్తుంది. కనుక దేవుని ఆత్మను నీ జీవితంలోనికి ఆహ్వానించి, ఇంతవరకు నువ్వు నడిచిన మార్గాలన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడి నువ్వు ముందుకెళ్తూ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ వలన సమస్తమును జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇస్తారు, వివేకం ఇస్తారు, ఆలోచననిస్తారు, నీ జీవితంలో చక్కటి నడిపింపునిస్తారు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్న కొలది నీ బ్రతుకులో ఎదురయ్యే ప్రతి పోరాటములో నువ్వు జయించగలుగుతావు. ఆశ్చర్యకరమైన సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తారు. నేను దేవుని కుమారునిగా, జయ జీవితం చేసేవాడిగా, జయ జెండా ఎగరవేసేవాడిగా, ఆశ్చర్య కార్యములు నీ ద్వారా జరుగుతూ ఉండగా నీవు దేవుని మహిమపరిచేవాడిగా చేయునది కేవలము పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. అందుకే దేవుడు అంటారు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. ఆమేన్.